కృపను బట్టి అన్ని మంచి జరుగుతాయి, కీడు ఎవరికి జరగదు. హల్లెలూయా. సామెతలు 20వ అధ్యాయము 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చేసిన అనుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఆయన నిన్ను రక్షించును. హల్లెలూయా. అక్కడ ఉన్న మాట ఏంటి? ఇంగ్లీష్ లో ఉన్న మాట He shall save thee. He shall save thee. అంతకు ముందు Say thou not, I will recompense evil, but wait on the Lord. Wait on the Lord. అందరూ చెప్పండి. Wait on the Lord. Wait on the Lord. Wait on the Lord. I will wait on the Lord. I will wait on the Lord. యెహోవా కొరకు కనిపెట్టెదను. Hallelujah. Hallelujah. That person whom we have seen just now is waiting. Waiting. It's a symbol of waiting. Praying. Prayer కూడా ఉండొచ్చేమో. ఆ వెయిటింగ్ లో there are so many things. Hallelujah. Hallelujah. Okay. So కీర్తన 27వ అధ్యాయం 14వ వచనం. ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొను, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. Wait on the Lord, be of good courage, and he shall strengthen thine heart. Wait, I say, on the Lord. Hallelujah. Hallelujah. ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు వెయిట్ అనే పదము 2 సార్లు కనిపిస్తుంది. వెయిట్ ఆన్ ద లార్డ్, వెయిట్ ఆన్ ద లార్డ్, అండ్ హీ షల్ స్ట్రెంగ్థెన్ దై హార్ట్. వెయిట్ ఐ సే ఆన్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యందు నీవు ఆనుకొని ఉండు, దేవుని కోసం నువ్వు కనిపెట్టుకొని ఉండు అనే మాట దావీదు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు దావీదు మనకు చెప్తున్నాడు? హి ఈస్ లిటరల్లీ రికమెండింగ్. ఏమని రికమెండ్ చేస్తున్నాడు? మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు, మీరేం వాళ్ళతో వీళ్ళతో మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వెయిట్ ఆన్ ద లార్డ్. హల్లెలూయా. జస్ట్ కీప్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఐ యామ్ టెల్లింగ్ యు, వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని కోసం కనిపెట్టుకొని ఉండు. హల్లెలూయా. కానీ ఎందుకు ఈయన రికమెండ్ చేస్తున్నాడంటే, he already experienced certain fruits, certain results of waiting on the Lord. యెహోవా కొరకు కనిపెట్టుట వలన ఆయనకు ఎన్నో మంచి విషయాలు ఆయన జీవితంలో జరిగినాయి. ఆ జరిగిన విషయాల గురించి మనకు రికమెండ్ చేస్తున్నాడు. ఏమని? యెహోవా కోసము కనిపెట్టుకొని ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా రికమెండ్ చేయాలంటే మొదట వాళ్ళు అనుభవిస్తేనే వాళ్ళు చెప్పొచ్చు. ఆమేన్. ఇక్కడ టీ బాగుంటుందా అంటే ఏదని చెప్తారు? నువ్వు ఎక్కడైనా టీ తాగి ఉంటే ఇది బాగుంది, ఇది బాగలేదని చెప్తావు. ఆమేన్. కానీ టీ తాగకుండా ఎక్కడ బాగుంటుంది అంటే ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది చెప్పగలమా? ది సేమ్ వే దావీదు ఈ 27వ అధ్యాయంలో, దావీదు కీర్తన 27లో స్పష్టంగా హీస్ ఎన్యూమరేటింగ్ ఆల్ ది స్టెప్స్. ఆయన ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. హీస్ వెయిటింగ్. ఆమేన్. హల్లెలూయా. హీస్ వెయిటింగ్. మరోసారి చూద్దాం. ధైర్యం తెచ్చుకోండి, నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొని యెహోవా కొరకు కనిపెట్టు. ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఎలా కనిపెడుతున్నాడు అనేది మనం చూద్దాం. హల్లెలూయా. 27వ అధ్యాయం, కీర్తన 27వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణగా ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి బెదరను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ది లార్డ్ ఇస్ మై the Lord is my light and my salvation. Light and my, చూడండి, the Lord is my light and my salvation. దీంట్లో ఏం చేస్తున్నాడు? దావీదు చేస్తున్న పని ఒక బ్యూటిఫుల్ థింగ్. ఆయన చేస్తున్నది ఏంటంటే, he is owning God. ఈయన నా దేవుడు. The Lord is my light and my salvation. Hallelujah. See the expression. ఆయన ఇస్తున్న ఎక్స్ప్రెషన్ ఏంటంటే, the first step when you want to wait on the Lord, యెహోవా కొరకు కనిపెట్టడం, దేవుని కోసం కనిపెట్టుకొని ఉండడం అంటే, the first thing that should happen between you and God is you should have a personal relationship. You should have a personal owning of God. ఈయన నా దేవుడు. హల్లెలూయా. ఈయన నా దేవుడు. The Lord is my light and my salvation. నాకు రక్షణ. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ అయి ఉంటున్నాడు. హల్లెలూయా. నేను ఎవరికి భయపడతాను? అది ఆటోమేటిక్ గా ఎప్పుడైతే when he owns God, ఆ యొక్క ధైర్యం చూడండి, నేను ఎవరికి భయపడతాను. హల్లెలూయా. And the Lord is the strength of my life. ఇంకో మాట ఏమంటాడు? ఆయన
ఆయన ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. ఆఫ్ హూమ్ షల్ ఐ ఫియర్? నేను ఎవరికి భయపడతాను? హల్లెలూయా. ది లార్డ్ ఈస్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. నాకు రక్షణ, దేవుడే నా రక్షణ, దేవుడే నా వెలుగు. హల్లెలూయా. అండ్ తెలుగులో ఏమంటున్నాడు ఇంకోటి? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెదకును. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి నేను వెదకు. ఆయన నా ప్రాణానికి ఒక కోట అంటున్నాడు, దుర్గం అంటున్నాడు. హీస్ ది స్ట్రెంగ్త్. ఇంగ్లీష్ లో ఏమంటుంటే హీస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే దేవుడు నా స్ట్రెంగ్త్ గా ఉన్నాడు కాబట్టి నా జీవితానికి ఆయన ఎంత స్ట్రాంగ్ నా లైఫ్ అంత స్ట్రాంగ్. హల్లెలూయా. యు అండర్స్టాండ్ సంథింగ్? దేవుడు ఎంత స్ట్రాంగ్ నా జీవితం అంతే బలమైనది అనే మాట చెప్తున్నాడు. The Lord is the strength of my life. Of whom shall I fear? Of whom shall I be afraid? He is owning God. Secondly, ఆయన ఓన్ చేసుకుని కాము ఉండటం లేదు. He is declaring what he is owning. ఆయన నోరు తెరిచి పలుకుతున్నాడు. He is declaring, యెహోవా నాకు వెలుగును, ఆయన నాకు రక్షణ అంటున్నాడు. నేను ఎవరికి భయపడను, ఎవరికి భయపడాలి. హల్లెలూయా. ఆయన జీవిస్తున్న టైంలో ఆయన చుట్టూ శత్రువులే ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ మనం కూడా మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ కాలంలో శత్రువులు లేరు అనుకుంటున్నారు. ఐ టెల్ యూ ది ట్రూత్. మన చుట్టూ డీమన్స్ ఎప్పుడు కనిపెట్టుకుంటున్నాయి. ఎప్పుడు ఏం చేసినా ఏం చేద్దామా, వీళ్ళు ఎక్కడ దొరుకుతారా వీళ్ళు అనుకుంటాయి. ఈవెన్ దేర్ ఆర్ సమ్ ఫోర్సెస్, ఈవిల్ ఫోర్సెస్ మన చుట్టూ తిరుగుతుంటారు. ఎట్లా వీళ్ళను అసూయతో తిరిగే వాళ్ళు ఉంటారు, కొందరు ద్వేషంతో తిరిగే వాళ్ళు ఉంటారు. ఏదేదో రీజన్స్ బట్టి కొందరు ఊరికే ద్వేషించే వాళ్ళు ఉంటారు. బికాస్ దే హేట్ గాడ్. యేసు ప్రభువు అంటాడు, ఈ లోకము నన్ను ఆల్రెడీ ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఎందుకు? మీరు నా వెంబడి ఉన్నారు కాబట్టి. రీజన్ ఉండదు. సమ్టైమ్స్ దే హేట్ us. అందుకే మీరు గమనించండి, దావీదు చెప్తున్న మాట ఏంటంటే హీస్ ఫస్ట్ ఓనింగ్ గాడ్. ఈయన నా దేవుడు అనేది ఒక పార్ట్. అది పలుకుతున్నాడు. హీస్ డిక్లేరింగ్, నేను ఎవరికి భయపడను. ఈయన యెహోవా నాకు వెలుగును, నాకు ఆశ్రయం, నాకు వెలుగును, నా రక్షణ అంటున్నాడు. ఆయన నా ప్రాణానికి దుర్గం అంటున్నాడు. హల్లెలూయా. హి ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. The strength of my life is determined by the strength of God. Hallelujah. అర్థమవుతుందా? అంటే దేవుడు ఎంత బలమైనడో నేను అంతే బలమైనని అనేది ఇంకొక వర్షంలో చెప్తున్నాడు. ఇంకొక మాటగా చెప్తున్నాడు, నా జీవితము ఎంత బలమైనదంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా, nothing is going to shake me because the Lord is my strength. Hallelujah. Hallelujah. Praise the Lord. And next verse, second verse. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వాళ్ళు తొట్టెల్లి కూలిరి. He already experienced certain victories. ఆయన కొన్ని గెలుపులు చూసింటున్నాడు. ఆయన జీవితంలో ఆయన మీదికి ఏదో చేయాలనుకొని వచ్చినారు, కానీ తొట్టిల్లి పడిపోయినారు. And he is remembering those things. నా శత్రువులు వచ్చినారు, వాళ్ళు కూలిపోయినారు. Amen. He is thinking not about defeats. He is thinking about his victories. దేవుడు నాకు వెలుగుగా ఉన్నందుకు నేను ఎలా గెలుస్తున్నాను. నా శత్రువులు నా మీదకి వచ్చినారు కానీ ఏమి చేయలేకపోయినారు, వాళ్ళు తొట్టిల్లి కింద పడిపోయినారు. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్. నాతో యుద్ధం చేయటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చూడండి. Though an army should encamp against me. Though an army should encamp against me. ఆర్మీ అంటే చిన్న విషయమా? మొన్న రష్యా అండ్ యుక్రెయిన్ యుద్ధం జరిగింది, కొంతవరకు జరిగింది. ఎంత భయంకరమైన పరిస్థితులు జరిగినాయి. లిటరల్ గా అటువంటి పరిస్థితులను ఊహించుకోండి. ఆయన డేవిడ్ ఏమంటాడు, నా మీదికి అటువంటి యుద్ధాలు ఏమి జరిగినా, నా మీదికి యుద్ధ సేనలు నా మీదికి నన్నే టార్గెట్ చేసి వచ్చిన, హల్లెలూయా, ఒకరు కాదు ఇద్దరు కాదు, సైన్యం. యుద్ధం అంటే ఇట్ ఈస్ విత్ సోల్జర్స్, పెద్ద ఆర్మీ వస్తుంది. ఈయనేమంటున్నాడు, నన్ను చుట్టుముట్టినా కూడా ఏమంటున్నాడు, my heart shall not fear. అస్సలు భయపడలేదు. హల్లెలూయా. ఎంత పెద్ద యుద్ధం నా చుట్టూ లేగినా నేను అస్సలు భయపడలేదు.
Hallelujah. See the power of this man. ఈయన ఎటువంటి మైండ్ సెట్ లో ఉంటున్నాడు? ఆయన యెహోవాను వెలుగుగాను, ఆయన యెహోవాను రక్షణగాను ఆయన చేసుకున్నాడు. ఆయన తన నోటి మాటలతో by declaring he made God as his life, he made God as his salvation. Hallelujah. యెహోవా నా ప్రాణానికి దుర్గము, he is the strength of my life. ఆమేన్. ఇప్పుడు అందుకే ఏమంటున్నాడు? నా చుట్టూ పెద్ద యుద్ధం వచ్చినా అస్సలు భయపడేది. ఆమేన్. ఎందుకు? ఎంత యుద్ధం వచ్చినా ఏమొచ్చినా సృష్టికర్త అయిన దేవుడు ఆయన జీవమే నాకు ఒక స్ట్రెంగ్త్. ఆయన నాకు ఆశ్రయదుర్గం కూడా కాదు. హి ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. హల్లెలూయా. నా జీవితానికి బలం ఆయన. ఇప్పుడు ఆలోచిద్దాం, యుద్ధానికి వచ్చిన శత్రువులందరి బలం ఎక్కువనా, ఈయన పలికినటువంటి దేవుని బలం ఎక్కువనా? దేవుని బలం. హి ఈస్ పుట్టింగ్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. యుద్ధం వచ్చినా ఏమొచ్చినా ఏదైనా నేను అస్సలు భయపడను. ఎందుకు? నా ముందు ఆయన ఉన్నాడు. హి ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. యెహోవా, ది వన్ హూ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ఎర్త్, హి ఈస్ ఆమేన్. హి ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. ఆయన నాకు బలమై ఉంటున్నాడు. ఆయనే నా బలం. ఆయన బలమే నా జీవమై ఉంటున్నది. హల్లెలూయా. సో హి ఈస్ నాట్ ఫియరింగ్. చాలా సార్లు మన క్రైస్తవ జీవితంలో కొన్ని నెగటివ్ వర్డ్స్ ఎవరైనా చెప్తూనే వెంటనే పానిక్ అవుతారు. ఎవరైనా స్కూల్లో ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు, స్కూల్లో పనిచేస్తున్నారు, వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, మీ గురించి నెగటివ్ వచ్చింది, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, వాళ్ళు ఇట్లా, ఆ సార్ మీ గొప్పన్నారు, వీళ్ళు ఏమవుతుంది వెంటనే టెన్షన్, ఒక రకమైన టెన్షన్, ఇన్సెక్యూరిటీ. ఆ టైంలో దేవుని వాక్యం విందామంటే ఏ వినలేం బ్రదర్, కొంచెము అంత గెలుపులు ఉంది, కొంచెము ఈయన చేస్తున్న పని ఏంటి? ఈయన చేస్తున్న మాట ఏంటి? యుద్ధమే నా మీదకి వచ్చిన నథింగ్ ఈస్ గోయింగ్ టు స్టాప్. హల్లెలూయా. ఎందుకు? హి ఈస్ డిక్లేరింగ్ ది లార్డ్ ఈస్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, whom shall I fear? యుద్ధం నా మీదకి వచ్చిన అస్సలు భయపడను. when you say ఇటువంటి నెగటివ్ వర్డ్స్ విన్నప్పుడు నువ్వు నోరు తెరిచి పలకాల్సిన మాట ఏంటంటే, దావీదు ఇప్పుడు ఏం పలుకుతున్నాడు? నేను భయపడను. హల్లెలూయా. మనం పలకాల్సిన మాట ఏంటి? నేను భయపడను. I will not fear. నోరు తెరిచి పలకాలి. పరిస్థితి నీకు నెగటివ్ ఉన్నప్పుడు నువ్వు నోరు తెరిచి పలకాల్సింది ఏంటంటే I will not fear. అరే ఏదో హెల్త్ చెకప్ పోయినాము, ఏదో మాకు నెగిటివ్ వచ్చిన రిపోర్ట్స్, ఫస్ట్ చేయాల్సిన పని అంటే I will not fear. I will not fear. నువ్వు ఆ మాట అనకపోతే ఫియర్ విల్ స్టార్ట్ గ్రిప్పింగ్. నిన్ను ఇబ్బంది పెడుతుంది, నిన్ను భయపెడుతూనే ఉంటాడు సైతాను. సైతానుకు ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే నిన్ను భయపెట్టడమే. ఏదో ఒక రీడింగ్ చూపించి నిన్ను భయపెడుతుంది. షుగర్ లెవెల్స్ భయపెడుతుంది, ఇంకేదో చూసుకో భయపెడుతుంది. నువ్వు పలకాల్సిన మాట I will not fear. I will fear no evil. నేను ఎటువంటి దానికి నేను భయపడను. హల్లెలూయా. David is confessing. David is believing and confessing. ఊరికేదో మాట్లాడటం లేదా, ఆయన నమ్ముతున్నాడు. నా చుట్టూ ఒక యుద్ధం జరిగిన, నా చుట్టూ ఎవరు వచ్చినా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. ఆ గొలయాత్ అనే వారిని చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ పారిపోతున్నారు. ఇశ్రాయేలు సైన్యం అంతా పారిపోతుంది. వాడు వచ్చి ఒక్కసారి అరిస్తే అందరూ పారిపోతున్నారు. He was the one man standing before him. Hallelujah. He was the one man who killed that person with his own sword. గొలయాత్ కత్తితో గొలయాతును చంపినోడు ఈయనొక్కడే. చేతితో కత్తి లేకుండా యుద్ధానికి పోవడం నేర్పించేది దావీదే. బైబిల్ ఎవరు చూపించలేదు. బైబిల్లో ఎవరైనా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ కత్తి లేకుండా యుద్ధానికి పోయినాడంటే ఈయనే. హల్లెలూయా. అందుకే అంటాడు, ఏమంటాడు? నువ్వు కత్తియు ఇది పట్టుకొని వస్తున్నావు నా మీదకి, నేనైతే సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామమున నీ మీదకి వస్తున్నావు. నువ్వు కత్తియు ఈటయు బల్లెముతో నా మీదకి వస్తున్నావు. ఏదైతే పలుకుతున్నాడో అదే జరిగింది. ఈ రోజు నీ కత్తితో నేను నీ కలేవరాన్ని నేను ఆ కాకులకు గద్దలకు వేసి ఆకాశ పక్షులకు వేస్తాను, అదే చేసింది.
అందుకే కన్ఫెసింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్రిస్టియన్ లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ కన్ఫెసింగ్. వాట్ యు స్పీక్ ఈస్ వాట్ యు గెట్. హల్లెలూయా. యువర్ లైఫ్ విల్ గో ది వే యువర్ టంగ్ గోస్. నీ నాలుక ఏమి పలుకుతుందో నీ జీవితం అంతా అట్లే వెళ్తుంది. షిప్ అనేటువంటి నీ యొక్క శరీరం, నీ జీవితానికి చిన్న చిన్న చుక్కాని ఏంటి? నాలుక. నువ్వేం మాట్లాడతావో అదే జరుగుతుంది. యు ఆర్ గోయింగ్ త్రూ టెంప్టేషన్స్. కష్టమైన నీ చేత కానటువంటి టెంప్టేషన్స్ గుండా వెళ్తున్నప్పుడు కంట్రోల్ ఉండదండి. when you stay calm, ఇంకా నీకు తెలియకుండా నువ్వు హీల్డ్ అయిపోతావు. అటువంటి టైంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు నోరు తెరిచి పలకాల. ఐఎమ్ an overcomer in Jesus name. I am more than a conqueror in Jesus name. నేను జయించిన వాడిని, నేను ప్రతి శోధనను జయించిన వాడిని. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. జయించిన వాడు నాలో ఉన్నాడు కాబట్టి I shall not yield to these temptations. నోరు తెరిచి పలకాల. Christian life is all about speaking. Christian life is all about speaking. Death and life are in the power of your tongue. జీవ మరణాలు నాలుక వశం. నువ్వు ఏం మాట్లాడతావు అదే నీకు వస్తుంది. హల్లెలూయా. సో డేవిడ్ is speaking. David is confessing. First thing, David owned God. David declared about his owning God. దేవుణ్ణి నా దేవుడు నా అని చెప్పిన దాన్ని పలకడం మొదలు పెట్టాడు. Now he is confessing. ఏం కన్ఫెస్ చేస్తున్నాడు? నమ్మి విశ్వాసంతో పలుకుతున్నాడు. నా చుట్టూ ఒక యుద్ధం వచ్చినప్పటికీ నేను భయపడా. పెద్ద దండు నా మీదకి వచ్చినా నేను భయపడను. ఒక్కరున్నా కూడా నేను భయపడను. I will not fear. హల్లెలూయా. నేను ఒక్కనే వేరే దేశపు సైన్యం అంతా వచ్చినా నేను భయపడను. హల్లెలూయా. ఎందుకు? 4వ వచనం చూద్దాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. ఆమేన్. డేవిడ్ ఈజ్ ఎ వెరీ వైస్ మ్యాన్. చాలా జ్ఞానం ఉన్న వ్యక్తి. చాలా మంది ఏం అడుగుతారంటే దేవుని, ప్రభా నాకు మంచి కారు కావాలనుకుంటున్నాను, ప్రభా నేను మంచి కొత్త కారు కొనాలనుకుంటున్నాను, ప్రభా కొత్త బైక్ కొనాలనుకుంటున్నాను, ప్రభా అది ఎలక్ట్రిక్ బైక్ అంటే కొంచెం బాగుండాలి. సమ్ పీపుల్ అంటే అడగకూడదా? అడగండి, అది కాదు. బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్ యూ కెన్ ఆస్క్. దానికి మనకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఒక్కటి నువ్వు అడిగినావంటే దాంతో పాటు అన్ని వచ్చేస్తాయి. దానిని ఏమంటాడు? వన్ థింగ్ హ్యావ్ ఐ డిజైర్డ్ ఆఫ్ ది లార్డ్ అండ్ దట్ ఐ విల్ సీక్ ఆఫ్టర్. ఒక్క వరం కోరినాను, కోరి వదిలిపెట్టడం కాదంట. కోరిన దాన్ని వెతుకుతూ ఉంటాడంట ఆయన జీవితంలో. ఏంటా వరము? ఆల్ ది డేస్ ఆఫ్ మై లైఫ్ ఐ విల్ బి ఇన్ హిస్ ప్రెసెన్స్. దేవుని యొక్క సన్నిధిలో ఆయన జీవితం అంతా ఉండాలని ఆయన కోరిక కోరున్నారు. హల్లెలూయా. అందుకే ఈయన వాళ్ళ కొడుకు కూడా నేర్పించిండు. దేవుడు ఏమన్నా అడిగితే ఏమడగల, నీకేం కావాలంటే ఏమడగల. వాడు రెడీ ఉన్నాడు. రాత్రి పూట దేవుడు వచ్చి నీకేం కావాలో సరం, నాకు జ్ఞానం కావాలి. ట్రైనింగ్ ఇచ్చిండు తండ్రి. హల్లెలూయా. ఈ తండ్రికి ఏది ఇంపార్టెంట్ జీవితంలో తెలుసు. హీ వాజ్ ఎ షెపర్డ్ బాయ్. ఆయనకి ఏమీ లేదు ఒకప్పుడు. ఇల్లు లేదు, సరైనటువంటి ఇది లేదు. బట్ ఏమైందన్నా, ఈ బికేమ్ ఎ కింగ్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా ఏది కోరుకోవాలో ఆయనకు తెలుసు. చాలాసార్లు మనం ప్రార్థన చేసేప్పుడు ఏవేవో కోరికలు, ఏవేవో కావాలనుకుంటున్నాం. బట్ వన్ థింగ్ డిజైర్ ఆఫ్ ది లార్డ్. దావీదు అంటున్నాడు, నేను యెహోవా వద్ద ఒక్క వరమును కోరితిని, దానిని వెతుకుచున్నా. ఏంటంటే ఆ వరము? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో ధ్యానిస్తానంట. నేను యెహోవా మందిరంలో నేను ఉండాల. అందుకే ఆయన ఇంకొక చోట రాస్తాడు, ఈ ఆలయమందు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే 3 సంవత్సరాలు బయట, అంటే అప్రాక్సిమేట్లీ 3 సంవత్సరాలు దేవుడు లేకుండా గడిపేదానికి, ఒక్క రోజు దేవుడితో గడిపేదానికి. హల్లెలూయా. ఎంత పవర్ఫుల్ కదా. ఈయన అందుకే దిస్ మ్యాన్ ఇస్ సో వైజ్. ఈయన యెహోవా దగ్గర ఈ వరం కోరుకున్నాడు, నాకు నీ సన్నిధి కావాలా, నేను నిన్ను చూస్తుండా, టు బిహోల్డ్ హిస్ బ్యూటీ.
and to inquire and to meditate. So when you are waiting on the Lord, there is a place for meditation. దేవుని గురించి దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటావు. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ వెయిటింగ్ ఆన్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యు ఆర్ వెయిటింగ్ ఆన్ ది లార్డ్. కానీ నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు యు ఆర్ వెయిటింగ్ ఆన్ ది లార్డ్. దేవుడు నాతో మాట్లాడతాడు, ఈ మాటలు నేను వినాలి. యు ఆర్ వెయిటింగ్ ఆన్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు 4వ వచనం స్టార్ట్ ఏమని చేస్తున్నాడు? యెహోవా వద్ద నేను ఒక వరం కోరితిని. ఎప్పుడు కోరినాడు? ఇప్పుడు కోరకుండా ముందు కోరినాడు. కోరిన వరాన్ని గురించి ధ్యానిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. నేను అప్పుడు యెహోవా ఏదో ఒక వరం కోరినాను, ఇంకా ఇప్పుడు ఏమైంది? నేను దాన్నే ఎత్తుకున్నావా? నాకు వేరే ఏముందబ్బా? నాకు అదే కావాలి, నాకు వేరే వద్దబ్బా. నాకు ఆయన సన్నిధి కావాలి. నేను దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలా, నేను దేవుని సన్నిధిలోనే ఎక్కువ ఉండాలా. నేను వాళ్ళతో వీళ్ళతో కదబ్బా, నాకు దేవునితోనే నేను ఎక్కువ ఉండాలా. హీ మేడ్ గాడ్, దేవుడికి నాకు మధ్య ఒక మంచి ఫెలోషిప్ ఏర్పడేట్టు పలుకుతున్నాడు. హల్లెలూయా. ఐ విల్ మెడిటేట్. నేను దేవుని సన్నిధిలో నేను ధ్యానిస్తాను కూర్చొని. హల్లెలూయా. సో ఏమైంది? 5వ వచనం, అదేమన్నా షార్ట్ టైం పీరియడ్ ఆయన అడిగింది. కొన్ని రోజులు నేను దేవుని సన్నిధిలో ఉండాలా, కొన్ని రోజులు నేను ఫాస్టింగ్ చేస్తా, కొన్ని రోజులు నేను మినిస్ట్రీ చేస్తా, కొన్ని రోజులు అన్నాడు. అక్కడ ఏమంటున్నాడు ఇంగ్లీష్ లో? All the days of my life. అందరూ చెప్పండి. All the days of my life. Hallelujah. All the days. నేను బ్రతుకు దినములన్నీ కూడా నేను దేవుని సన్నిధిలో జీవించాలా. దట్ షుడ్ బి యువర్ డిజైర్. ఈ రోజు మీరు ఇక్కడ నుంచి వెళ్తున్నారు అంటే, మీరు ఈ యొక్క కోరిక మీ హృదయంలో రాలేదంటే, యు లాస్ట్ సో మచ్ ఇన్ లైఫ్. జీవితంలోనే పోగొట్టుకున్నాం. ఎందుకంటే కొత్త నిబంధనలు యేసుప్రభు ఏమంటాడు? సీక్ ye first the kingdom of God and his righteousness and all the things shall be added unto you. మొదటిగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అన్ని కారు, నీ ఉద్యోగం అన్ని కూడా వచ్చేస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇదే ఏది వన్ థింగ్ హ్యావ్ యెహోవా వద్ద నేను ఒక కోరిక కోరుతుంది. అది న్యూ టెస్టమెంట్ వర్షన్ ఏంటి? మొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, మిగతావన్నీ మీకు వచ్చేస్తాయి. హల్లెలూయా. సో దేవుని దగ్గర మనకు ఉండాల్సిన కోరిక ఏంటంటే, నేను ఎక్కువ దేవునితో గడపాలా, నా యొక్క సమయం నేను వృధా చేసుకోకూడదు. వాట్ ఎవర్ బి మై లైఫ్, నేను దేవునితో ఎప్పుడెప్పుడు పోయి నేను దేవునితో గడపాలా అనే ఆశను ప్రభా నా హృదయంలో పుట్టించు ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. అది ఊరికే రాదు. అది మనం అడిగితే తప్ప, మనం కోరికతో, మనం ఆశతో అడిగితే తప్ప అటువంటి మంచివి మన జీవితంలో జరగవు. హల్లెలూయా. 5వ వచనం చూద్దాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో ఉన్న నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాటలు బాగా గమనించండి. నో డిస్టర్బెన్స్. ఇక్కడ ఏమంటున్నాడు? ఈయన జీవితం అంతా యెహోవా సన్నిధిలో ఉండాలని కోరాడు. ఆ కోరిక ప్రకారం దేవుని సన్నిధిలో ఉంటున్నాడు అనుకున్నాడు. ఇప్పుడు ఒక యుద్ధం నిజంగానే రాయొచ్చు. యుద్ధం ఆపత్కాలం అంటున్నాడు. అందుకే ఇన్ ది టైమ్ ఆఫ్ ట్రబుల్. ఆ ట్రబుల్ అయిన కాలంలో ఈయన జీవితాంతం దేవుని సన్నిధిలో ఉన్నాడంటే, ట్రబుల్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఉంటాడు? దేవుని సన్నిధిలోనే ఉంటాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దిస్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ స్టెప్. ఏంటి? ది సీక్రెట్ ప్లేస్ ఆఫ్ హిస్ టాబర్నకల్. ఆ కాలంలో ఏముందంటే, ఎవరైనా కూడా ఎంతటి తప్పు చేస్తున్నాడైనా కూడా వాడు పొరపాటున దేవాలయంలోకి దూరి ఈ యొక్క టాబర్నకల్ దగ్గర వచ్చి కొమ్ము పట్టుకున్నాడంటే మనకి ఎప్పుడు కూడా చంపడానికి వీలేదు. ఎందుకంటే వాడు దేవుని ఆశ్రయించినాడు. వాడిని చంపితే చంపినని దేవుడు చంపిస్తాడు. హల్లెలూయా. సో ఈయన లైఫ్ ఎక్కడుంది ఇప్పుడు? దేవుని యొక్క టాబర్నకల్లో. దేవుడు ఆపత్కాలమందు నన్ను కాపాడమే కాదు, ఇంగ్లీష్ లో లాస్ట్ లైన్ ఉంటుంది, చదవండి. He will set me upon a rock. He shall set me up upon a rock. He shall set me, actually కొన్ని వర్షన్స్ లో he shall set me high upon a rock. He shall set me up upon a rock. అంటే ఆయన ఊరికే కాపాడి ఏదో నేను అందరికి భయపడి దాపెట్టడం కాదు ఇక్కడ మాట్లాడుతుంది.
అందరికంటే నేను లేపుతాడు, పైకెత్తుతాడు. హల్లెలూయా. He shall set you high. మన Amplified Classic Bible లో వాడి చదువుతున్నా. He shall set you high on a rock. He shall set me high upon a rock. దేవుడు హెచ్చుగా పైకెత్తుతాడు. ఆ నెక్స్ట్ వర్స్ చూడండి, 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడు. హల్లెలూయా. దేవుడు ఎత్తినాడంటే నీ తల ఎత్తబడింది అన్నమాట. హల్లెలూయా. దేవుడు ఎత్తితే దించేటోడు ఎవడు ఉన్నాడు? దేవుడు నిన్ను ప్రమోట్ చేస్తే నిన్ను తొక్కేయాలనేటోడు ఎవడు లేడు. హల్లెలూయా. Promotion neither comes from the east nor from the west nor from the south, but it is the Lord who lifts up one and who puts down the other. అంటే ఈ 75వ కీర్తన 6వ వచనం ఉంటుంది. నిన్ను హెచ్చించాలంటే, ఎవరినైనా ఒక మనిషిని హెచ్చించాలంటే అది దేవుడు చేసే పని. హల్లెలూయా. దేవుడు ఒక మనిషిని హెచ్చించిందంటే nobody can put him down. దావీదు అదే అంటున్నాడు. ఏమంటాడు? నేను దేవుని యొక్క సన్నిధిలో నేను ఎల్లప్పుడూ ఎల్లకాలం ఉంటాను. ఒకవేళ ట్రబుల్ వచ్చినా కూడా, ఒకవేళ కష్టమైన సమయం వచ్చినా, ఒకవేళ ఆపత్కాలం అనేది వచ్చినా కూడా ఆయన నన్ను కాపాడతాడు. కాపాడమే కాదు, ఆయన నన్ను లేవనెత్తుతాడు. He will set me up upon a rock. నన్ను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. This is the confidence of this. నేను ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు nothing is going to touch me. హల్లెలూయా. కొంచెం వాతావరణం చేంజ్ వచ్చింది, ఏమైనా జ్వరం వస్తుందేమో, ఏమైనా జలుబు వచ్చిందేమో, అట్లాంటివి ఉండవు. ఇంకా నువ్వు దేవుని కోర్ ప్రెసెన్స్ లో ఉన్నావు అంటే ఏ వైరస్ రాదు, ఏ బ్యాక్టీరియా రాదు, ఏ ఇన్ఫెక్షన్ ఉండదు. నథింగ్ ఈస్ గోయింగ్ టు టచ్ యు. హల్లెలూయా. సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. మనం ఎప్పుడు మిస్ కాకూడదు. వన్ థింగ్ వి మస్ట్ డిజైర్ దట్ వి షుడ్ బి ఇన్ హిస్ ప్రెసెన్స్. హల్లెలూయా. ఆల్ ది డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్. అండ్ ఇప్పుడు 4 విషయాలు చూసాం. ఒకటి, he owned God. Secondly, he declared God. దేవుని గురించి డిక్లేర్ చేశాడు. మూడవది, he believed God and he confessed his faith on God. నాలుగవది, he was meditating on God. Fourth step, meditation. Coming to 10th verse. Verse 10 వచ్చేద్దాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఆమేన్. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఏమైనా ఆయన జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసినట్టుందా? లేదు. ఆయన తల్లిదండ్రులు వదిలినట్టు బైబిల్లో రాయబడలేదు, ఏమీ లేదు. కానీ ఈస్ టీచింగ్ us సంథింగ్. ఏమని చెప్తున్నాడంటే, తల్లిదండ్రులు వదిలిపెడతారా? యూజువల్లీ ఎవరైనా పిల్లలు, కొందరు తల్లిదండ్రులు బ్యాడ్ పీపుల్ వదిలిపెట్టచ్చు. కానీ ఏమంటాడంటే, ఒకవేళ నా తల్లి నా తండ్రి వదిలిపెట్టినా కూడా యెహోవా నన్ను చేరదీస్తాడు. When my father and my mother leave me, my Lord will take me up. అంటే ఏమర్థము అంటే, నా తల్లి తండ్రి అక్క చెల్లి అందరికంటే కూడా నా దేవుని మీదనే నా కాన్ఫిడెన్స్. హల్లెలూయా. మై కాన్ఫిడెన్స్ ఈజ్ ఆన్ మై గాడ్. హల్లెలూయా. తల్లిదండ్రులు ఫెయిల్ చేయొచ్చు, అక్క చెల్లెండ్రులు ఫెయిల్ చేయొచ్చు, అన్నదమ్ములు ఫెయిల్ చేయొచ్చు, ఎవరైనా నిన్ను సరైన సమయంలో నిన్ను చెయ్యి వదిలిపెట్టేయచ్చు. బట్ ద లార్డ్ విల్ టేక్ మీ అప్ అనే కాన్ఫిడెన్స్ నీకుందంటే ఆ దేవుడు నిన్ను ఎప్పుడు చెయ్యి వదిలిపెట్టాడు. హల్లెలూయా. నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో ఈ మాట ఎప్పుడైతే నేర్చుకున్నానో నాకు సోల్ ట్యాక్స్ అనేవన్నీ ఎగిరిపోయినాయి. సోల్ ట్యాక్స్ అంటే ఏం తెలుసా? అమ్మ రాకపోయినా బాధపడ్డాను, నాయన రాకపోయినా ఇట్లాంటి అవి లేవు, ఇంకా లేవాడు. హల్లెలూయా. మై కాన్ఫిడెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ది లార్డ్. ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు సేఫ్ గా ఉండేవాళ్ళు. హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? నేను దేవుడితో సరిగా లేకుండా అమ్మా నాయన అంటే లైఫ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఎప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. బట్ నన్ను బట్టి దేవుడు అందరినీ సేఫ్ గా ఉంచుతాడు. హల్లెలూయా. అందుకే we all must have this confidence. ఏంటది? ఎవరు నన్ను వదిలిపెట్టారు? నా దేవుడు నన్ను వదిలిపెట్టాడు. నా దేవుడు నన్ను ఎత్తుకొని తిరుగుతాడు. హల్లెలూయా. That is what he is telling. నా తల్లి మరోసారి చదవండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నన్ను చేరదీయును. When my father and my mother leave me, the Lord will take me up. నన్ను ఎత్తుకుంటాడు. హల్లెలూయా. వాళ్ళు వదిలిపెడతారని కాదు, అంటే నా కాన్ఫిడెన్స్
మా అమ్మమ్మ నాకు సాయం చేస్తుందని కాదు, మా నాయన నాకు సాయం చేస్తుందని కాదు, మా అక్కలు సాయం చేస్తారని కాదు, తమ్ముళ్ళు సాయం చేస్తారని కాదు, అన్నలు సాయం చేస్తారని కాదు. నా కాన్ఫిడెన్స్ నా దేవుడు నాకు సాయం చేస్తాడు. ఏ పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన సాయం చేస్తాడు. ఆయన సహాయం చేస్తాడు కాబట్టి వీళ్ళలో ఎవరైనా కూడా నా పట్ల సహాయం చేయగలుగుతారు. వీళ్ళు ఒకవేళ చేయకపోయినా బయట వాళ్ళకైనా దేవుడు నాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో 5 థింగ్స్ ఇప్పుడు మాట్లాడదాం. ఒకటి, హీస్ ఓనింగ్, దేవుని నా దేవుడు. రెండవది, ఓన్ చేసుకున్నదాన్ని డిక్లేర్ చేస్తున్నాడు, నోరు తెరిచి పలుకుతున్నాడు. మూడవది, దేవుని గురించి విశ్వసించి ఆయన పలుకుతున్న మాటలు, ఈ కాన్ఫిడెంట్. నాలుగవది, ఎవరి మీద సంబంధం. నాలుగవది, హీస్ మెడిటేటింగ్, దేవుని సన్నిధిలో నేను ధ్యానిస్తాను, నా జీవితాంతం నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ఐదవదిగా హిస్ కాన్ఫిడెన్స్, నేను ఎవ్వరి మీద కాన్ఫిడెన్స్ కాదు, నాకు దేవుని మీదనే నా కాన్ఫిడెన్స్ అని చెప్పాడు. హల్లెలూయా. ఆరవదిగా 6వ వచనం 11వ వచనం, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు వచ్చిన వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. హల్లెలూయా. హల్లెలూయా. లార్డ్ టీచ్ మీ దై వేస్. ఇంగ్లీష్ లో టీచ్ మీ దై వేస్. ప్రభువా నాకు నీ మార్గాలు నాకు నేర్పించు. టీచ్ మీ, నాకు నేర్పించు, నేను ఎట్లా నడవాలో నన్ను నడిపించు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆరవది, బీయింగ్ టాట్ బై గాడ్. బీయింగ్ టాట్ బై గాడ్. వెన్ యు ఆర్ యెహోవా కొరకు కొనిపెట్టుకోవడం అంటే when you are waiting on the Lord, you do all these 6 things. ఈ 6 things లో ఏదైనా ఒకటి నువ్వు ప్రస్తుతం చేస్తున్నావు అంటే you are waiting on the Lord. హల్లెలూయా. ఈ 6 things చెప్పేట్టున్నాడు ఆయన. ఆమేన్. Lord teach me, నాకు నేర్పించు ప్రభువా, నాకు నేర్పించు ప్రభువా. ఇశ్రాయేలీయులు ఆయన కార్యములను చూశారు కానీ ఆయన మార్గాలు తెలియవు. ఇశ్రాయేలీయులందరూ కూడా అరే బండ నుంచి నీళ్ళు వచ్చినాయా, ఎర్ర సముద్రం పాయలేదు, సీయింగ్ హిస్ వర్క్స్. మోషేకు మాత్రం ఆయన ఏం చేసినంటే ఆయన యొక్క మార్గాలను మోషేకు తెలియపరిచారు. మోషే పైకి రా, నీతో మాట్లాడాలి. 40 days 40 nights మోసెస్ దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రం అంతా రాసింది, దేవుడి యొక్క మార్గాలన్నీ రాసి పెట్టేస్తారు. హల్లెలూయా. అవి మార్గాలు. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని కార్యాలయం చేసి పలే చేసి మనకు కావాల్సింది ఆయన మార్గాలు నేర్చుకోవాలి. నువ్వు ఆయన మార్గం ఎప్పుడు నేర్చుకుంటావో నువ్వు చూసేవన్నీ ఆయన కార్యాలే ఉంటాయి. నువ్వు కార్యాలు మాత్రం చూసే వ్యక్తి అయితే కొన్నిసార్లు ఆ కార్యాలు కనిపిస్తాయి, కొన్నిసార్లు ఆ కార్యాలు కనిపించాయి. బట్ ఆయన మార్గము, అందుకే దిస్ షుడ్ బి అవర్ ప్రేయర్. బాబా టీచ్ మీ యువర్ వేస్, ఓ లార్డ్ టీచ్ మీ అండ్ మేక్ మీ టు లీడ్ మీ ఇన్ యువర్ పాత్స్. నన్ను నా చేయి పట్టుకొని నడిపించు. హల్లెలూయా. సో ఈ 6 things జరిగితే యు ఆర్ వెయిటింగ్ ఆన్ ది లార్డ్. హల్లెలూయా. సో వెయిటింగ్ ఆన్ ది లార్డ్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 వచనాలు. బాలురు సొమ్మసిల్లుదురు, బాలురు యవనస్తులు తప్పక తప్పిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు. వారు పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. హల్లెలూయా. 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 బాలురు చిన్నపిల్లలు అలసిపోతారు. చిన్నపిల్లలు మామూలు అలసిపోతారా? పెద్దోళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు అలుస్తారా? లేదు. పెద్దవాళ్ళు ఒక అర్ధ గంటకి అలసిపోతే వాడు ఒక 4-5 hours ఎగురుతూనే ఉంటాడు పిల్లకి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బాలురు అలసిపోవచ్చు. ఇంకోటి యవనస్తులు తప్పక తొట్టులుతారు. యవనస్తులు యంగ్ పర్సన్ జీవితం ఏంటంటే తప్పక తొట్టులుతారు. ఎంత బాగా బతుకుదామన్నా ఏడో చోట మిస్ట్రాక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు రావడం కొంచెం కష్టం. కొందరు రాకుండా అట్లే వెళ్ళిపోయింటారు. వచ్చినారంటే దేవుని కృప. యవ్వన కాలం అనేది డేంజరస్ పీరియడ్ ఇన్ మ్యాన్స్ లైఫ్. ఆ పీరియడ్ లో నువ్వు దేవుని గట్టిగా పట్టుకున్నావా, నీ లైఫ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. 1 time సెటిల్మెంట్. నువ్వు దేవుని పట్టుకోలేదా, నువ్వు ఎక్కడైనా ట్రాక్ మిస్ అయ్యేదానికి అవకాశం ఉంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? తప్పక తొట్టులుతారు. తప్పక అంటే ఏమర్థము? ఖచ్చితంగా తొట్టిళ్ళకైనా గట్టిగా పట్టుకోలేదు. దేవుడు పట్టుకోలేదంటే మాత్రం ఇంకా ఎత్తిపోతారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? తప్పిపోతారు, తొట్టిల్తారు. కానీ ఇంగ్లీష్ లో బట్ దే దట్ వెయిట్ ఆన్ ది లార్డ్, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలము పొందుదురు.
They shall renew their strength. నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. This is so powerful. Renewing అంటే bringing back to life. Renewing. They shall renew their strength. Strength లేదు అనుకున్నప్పుడు your strength will be renewed. అంటే you will be brought back to life. హల్లెలూయా. ఇక్కడ ఉన్న హీబ్రూ పదం ఎట్లా ఉంటుందంటే దీని మీనింగ్ చెట్టు నరికేస్తాం. చెట్టు నరికిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? చెట్టు చచ్చిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ చెట్టు చచ్చిపోకుండా సడన్ గా అది మళ్ళీ బ్రతికి పైకి లేస్తే దట్ ఈస్ కాల్డ్ రెన్యూయింగ్. హల్లెలూయా. నా జీవితంలో ఐ హావ్ సీన్ ఎ రెన్యూవల్. అంత అయిపోయింది, అందరు చేయలు పెట్టినారు అన్నటువంటి పరిస్థితుల్లో when I sought the Lord renewed my life. హల్లెలూయా. హల్లెలూయా. వీడు ఎట్లా బ్రతుకుతాడు? హల్లెలూయా. మామూలుగా బ్రతకాలి, అందరికంటే బాగుంటుంది. ఆమేన్. దేవుడు ఏదైనా నీ జీవితంలో రెన్యూ చేసినా, రీజనరేట్ చేసినా, దట్ విల్ బి బెటర్ దాన్ వాట్ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్. హల్లెలూయా. ఆమేన్. రెస్టోరేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ వాట్ యు ఆల్రెడీ హ్యాడ్. మనిషి రెస్టోరేషన్ ఎట్లా ఉంటుందంటే, ఇది ఇరిగిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోడియం ఇరిగిపోయింది, దీన్ని రిపేర్ చేయాలనుకోండి, ఒరిజినల్ గా బాగా కనిపిస్తుందా? కనిపించదు. బట్ వాట్ గాడ్ రెస్టోర్స్ విల్ బి బెటర్ దాన్ ది ఒరిజినల్. హల్లెలూయా. రెన్యూయింగ్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. డెత్ ఈస్ రీప్లేస్డ్ బై గాడ్స్ లైఫ్. హల్లెలూయా. There is a transformation. Your weakness is replaced by God's strength. నీ బలహీనత దేవుని బలము చేత అది మార్చబడతావు. హల్లెలూయా. ప్రభువా నాకు బలం లేదు, నేను బలహీనుని. చాలా మంది నేను బలహీనుని ప్రభా, నేను ఇది ప్రభా, నేను పాపం ప్రభు, ఏమొద్దు. యు జస్ట్ స్టే ఆన్ ది లార్డ్. నేను చెప్పినట్టు దేవుని ఓన్ చేసుకో, దేవుని మీద మెడిటేట్ చేస్తుండు, డిక్లేర్ చేస్తుండు, దేవుని మాటలు నమ్మి నువ్వు పలుకుతూ ఉండు. యు ఆర్ ఎ క్రిస్టియన్, డోంట్ కీప్ క్వైట్. చాలా మంది కామ్ ఉంటారు. యు షుడ్ బి. ఎప్పుడు మీకు అనిపిస్తుందో, చిన్న సింప్టమ్ వచ్చింది జీవితంలో, చిన్న సింప్టమ్ తగ్గొచ్చినట్టు అనిపించింది, ఏం చేయాలా? ఐ రెసిస్ట్ సిక్నెస్ ఇన్ జీసస్ నేమ్. ఐ రెసిస్ట్ సోర్ థ్రోట్ ఇన్ జీసస్ నేమ్. కొంచెం ఏదో బాధ తలొచ్చినట్టు, ఐ రెసిస్ట్ హెడేక్ ఇన్ జీసస్ నేమ్. కొంచెం ఏదో వీక్నెస్ వచ్చినట్టు, ఐ రెసిస్ట్ ఫీవర్ ఇన్ జీసస్ నేమ్. I will not allow sickness in my body. My body is the temple of the Holy Ghost. Hallelujah. From top of my head to tip of my toes, I am the healed. Proclaim. Then you will live a healthy life. Health lo nadustu. Eppudu when you open your mouth and speak it. Hallelujah. So your weakness is replaced by God's strength, and you will never be short of strength in your life. దేవుని నువ్వు ఎప్పుడైతే నువ్వు బలంగా పెట్టుకొని జీవిస్తుంటావో, నువ్వు బలహీనురాలిని కాలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బికాస్ హిస్ స్ట్రెంగ్త్ విల్ బి వర్కింగ్ ఇన్ యు. పౌలు జీవితంలో చూద్దాం, కొలస్సీ 1:29. అందు నిమిత్తము నాలో బలముగా కార్యశక్తి కలుగజే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. ఎవరి శక్తి? పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నాలో దేవుని క్రియాశీలమైన శక్తి పనిచేస్తున్నందుకు నేను ప్రయాసపడుతున్నాను. హల్లెలూయా. అరే పౌలు అందరికంటే బాగా పనిచేసిండు, పౌలు అందరికంటే బాగా పనిచేసిండు, పరిచయం చేసిండు, అందరికంటే ఎక్కువ పుస్తకాలు రాసిండు, అందరికంటే ఆయన ఏం చెప్తున్నాడు? నాలో ఆయన శక్తి పనిచేస్తుంది. హల్లెలూయా. ది సీక్రెట్. ఇది నా శక్తి కాదు, ఇది నాలో దేవుని శక్తి పనిచేస్తుంది. నేను నా వీక్నెస్ లో ఆయన బలం పనిచేస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడు పౌలుతో? నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా బలం. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే 2 కొరింథీ 3:5-6 చూద్దాం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆమేన్. మా సామర్థ్యము దేవుని వలననే. పాల్ జీవితంలో పాల్ ఎంత సమర్థుడో తెలుసా? పాల్ ఎంత అంటే సమర్థుడు అంటే నేను చెప్తున్నాను. పాల్ ఎంత శక్తిమంతుడు అంటే, ఆయన కర్చీఫ్లు తీసుకుపోయి వేస్తే కూడా దయ్యాలు మారిపోయాయి. ఆయన కర్చీఫ్లు తీసుకుని పోయి ఎవరైనా రోగుల మీద వేస్తే వాళ్ళు స్వస్థత పొందినారు. He was such an anointed. He was a package of anointing.
ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, నా సామర్థ్యం నాది కాదు, మై కాంపిటెన్సీ, మై సఫిషియన్సీ దే ఆర్ ఆఫ్ ది లార్డ్. హల్లెలూయా. గ్రీక్ లో ఉన్న పదం ఏంటంటే హికనోటిస్. గ్రీక్ పదం వచ్చేసి హికనోటిస్. నాలో ఉన్న కాంపిటెన్సీ అంటే సామర్థ్యం, సఫిషియన్సీ, ఇవన్నీ కూడా ఇట్లాంటి పదాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అంటే నువ్వెంత బలవంతునివి, ఎంత బలంగా పరిచయం చేస్తున్నావు, నీ వాక్యం ఎంతగా ఇతరులకు ఆదరణగా ఉంది, నీ వాక్యం ఎంతగా అద్భుతాలు చేస్తుంది అంటే ఇవన్నీ నావి కాదు, ఆయన. హల్లెలూయా. నేను కాదండి, నాలో మీరేదో కనిపిస్తుంది అనుకుంటున్నా, నాది కాదు. అదన్నీ ఎవరు అంటున్నాడు? దేవుని శక్తి నాలో కార్యం చేస్తా ఉంది. హల్లెలూయా. దిస్ ఇస్ ది లార్డ్స్ ప్లాన్. ది పవర్, హిస్ పవర్ అండ్ హిస్ స్ట్రెంగ్త్ విల్ రీప్లేస్ అవర్ వీక్నెస్. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ప్రభా నాదేం లేదు ప్రభా, నేను కంప్లీట్ గా నేను జీరో అన్నప్పుడు హిస్ స్ట్రెంగ్త్ విల్ స్టార్ట్ వర్కింగ్. నాది కాదు నాయన, అంత నీదే అని ఎప్పుడైతే నువ్వు పలుకుతావో హిస్ అనాయింటింగ్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ and working on your behalf. Hallelujah. Hallelujah. So there is waiting on the Lord is very important. 103వ కీర్తన 5వ వచనం చూద్దాం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. నూతన బలం అనేది అక్కడ తెలుగులో ఉంది. ఇంగ్లీష్ లో అన్నమాట దే విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. ఇక్కడ పక్షిరాజు యవ్వనం వలె ఇంగ్లీష్ లో ఉన్న పదం ఏంటంటే యువర్ యూత్ ఈస్ రెన్యూడ్ లైక్ దట్ ఆఫ్ ది ఈగల్స్. మనం రికార్డ్ చేయని టైంలో లాంగ్ బ్యాక్ ఈ పక్షిరాజు మీద ఒక వాక్యం చెప్పింది. పక్షిరాజు అనేది మామూలు జంతువు కాదు, ఇట్స్ ఎ ఫియర్లెస్ అనిమల్. సింహం దగ్గర ఏదైనా ఒక జంతువు దీని టార్గెట్ ఉందంటే సింహం చేతుల నుంచి కూడా లాక్కొని ఎత్తుకోబోతుంది. ఇట్ విల్ నాట్ ఫియర్. సింహం ఉంది, మనం ఒక జాగ్రత్త, అది కాదు. ఇట్ ఇస్ ఎ ఫియర్లెస్ అనిమల్. దానికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాని గోర్లు, దాని ముక్కు ఎప్పుడైతే అది వేటాడటంలో కష్టపడుతుందో అదేం చేస్తుందంటే కొండ చర్యల్లో పైకి వెళ్ళిపోయి, కొండల పైన అది ఉండదు, కింద ఉండదు, అది చాలా పైకి వెళ్ళిపోతుంది. ఆ కొండల మీద ఏం చేస్తుంది, దాని ముక్కులది గుడగొట్టేసుకుంటది, ఆ గోర్లు పీకేసుకుంటది. ఇట్ విల్ వెయిట్. హల్లెలూయా. ఇట్ హ్యాస్ ఎ వెయిటింగ్ పీరియడ్. ఆ వెయిటింగ్ పీరియడ్ లో మళ్ళీ కొత్త గోర్లు, కొత్త ముక్కు అన్ని వస్తాయి. అగైన్ ఇట్ స్టార్ట్స్ హంటింగ్. హల్లెలూయా. ఆమేన్. అది హంటింగ్ చేస్తూ ఉంటుంది, అది చేపలను ఎత్తుకొని పోతుంది, నీళ్ళల్లో ఏదైనా చేస్తుంటది. దాని జీవితంలో ఇట్ రెన్యూస్ ఇట్స్ స్ట్రెంగ్త్. అందుకే ఏమంటున్నాడు, పక్షిరాజుకు ఒకసారి కొత్త ముక్కు, కొత్త గోర్లు వచ్చినాయంటే మళ్ళీ బెటర్ దాన్ ది ఫస్ట్ టైం. అది అంతకు ముందు వేటాడేదానికంటే పవర్ఫుల్ గా వేటాడుతుంది. పక్షిరాజుకు ఉన్నటువంటిది ఏంటంటే, పక్షిరాజు చనిపోయినది ఇంతవరకు ఎవరు చూడలేదు. ఎందుకంటే అది చనిపోవాలంటే ఏం చేస్తుంది, బయట అందరికి కనపడేది సావదు. అది దాని స్ట్రెంగ్త్ కాదు, నేను రెన్యూ చేసుకోలేను అనుకున్నప్పుడు అది నీళ్ళలోకి వెళ్ళిపోతుంది, ఇక మళ్ళీ పైకి రాదు. ప్రతిసారి ఏం చేస్తారు, నీళ్ళలో పైకి వస్తుంది బయటికి, ఆ ఈకలను అన్ని క్లీన్ చేసుకొని బయటకు వస్తుంది. ఈసారి రాదు. హల్లెలూయా. ఇట్ నోస్ వెన్ టు డై. దాని జీవితం ఎప్పుడు ఆపాలో దానికి తెలుసు. హల్లెలూయా. మనుషులకు తెలియదు. మనుషులు ఏం చేస్తారు తెలుసా, నోటి మాటతో చచ్చిపోతారు, ముందే చచ్చిపోతుంటారు. కొందరు నోరు తెరిస్తే ఉంటారు, కొందరు నోరు తెరిస్తే డెత్ గురించే మాట్లాడతారు. ఒక అన్న ఉంటాడు, బెల్లారు, చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళు ఏమంటారు, పక్కన నోరు తెరిస్తే మా చచ్చిపోయేసినాడు, బతుకున్నాడు, నేను చచ్చిపోయేసి అంటే ఒకటి ఏదైనా ఒక చిన్న జోక్ చెప్పినా కూడా నవ్వా చచ్చిపోయినా. ఆ నెగటివ్ మాటలు, అటువంటి నెగటివ్ మాటలు మాట్లాడి తొందరగా తెచ్చుకుంటారు. కొందరు ఏం చేస్తారు, 70 ఏళ్ళు వచ్చినాయి నాకు, చాలా బతికేది చాలు. వాళ్ళు బాగుంటారు, వాళ్ళు నోటి మాట పలకడం వల్ల ఆ నెక్స్ట్ వాళ్ళకి రోగం వచ్చేస్తారు. చాలా మేము ఇంత బతికించాలి. ఎందుకు దేవుడు నీకు బలం ఇస్తున్నాడు, బ్రతుకు, సంతోషంగా బ్రతుకు, ఆరోగ్యంతో బ్రతుకు. హల్లెలూయా. నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. ఈ పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం కూడా కొత్తదవుతుంది. ఎప్పుడు డిపెండింగ్ రెన్యూయింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఎక్కడ వస్తుందంటే, నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు
ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. నూతన బలము జీవితంలో వస్తుంది. హల్లెలూయా. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నాకు కావాల్సింది 99 ఏళ్ళు. 17వ అధ్యాయంలో అబ్రహాం వయసు 99 ఏళ్ళు. 12వ అధ్యాయంలో ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన వయసు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల నుంచి కూడా దేవుని కోసం ఎదురు చూస్తూనే బతికాడు. దేవుని మాటల ప్రకారమే బ్రతుకుతూ వచ్చిండు. దేవుడు ఎక్కడ పోవాలో చెప్తే అక్కడికి పోతున్నాడు. ఇట్లా పోవంటే ఇట్లా పోతున్నాడు. దేవుడితో ఒక మంచి సహవాసం కలిగి జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ లైఫ్ చూడండి, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. పిల్లలు కావాలంటే పిల్లలు లేరు. ఏం దేవుడు ఈయన అనలేదు. ఆయన ఏ రోజు అట్లా అనుకోలేదు. దేవుడు ఈయనను ఎంతగా పరీక్షలు పెట్టిందంటే, పిల్లడు పుట్టిన తర్వాత కూడా పిల్లల్ని అప్పగించేసి చంపేసి అంటే చంపడానికి కూడా రెడీకి పోయిండు. అందుకే ఈ రోజు మార్నింగ్ వర్షిప్ పెట్టిన అదేంటి, వర్షిప్ ఈజ్ ఎ సాక్రిఫైస్. ఆయన తన సేవకులతో ఏం చెప్పాడంటే, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు ఇద్దరం పోయి దేవుడిని మేము ఆరాధించి మళ్ళా వస్తాం. దేవుడు ఏమన్నాడు, అర్పణ అర్పించేసేది రెడీ. ఆయనకు తెలుసు, ఏం తెలుసు ఆయనకు, నేను ఒకవేళ చంపినా ఈ పిల్లల్ని మళ్ళా దేవుడు బతికించి ఇద్దరిని పంపిస్తాడు. ఎందుకు, వీరి ద్వారానే పిల్లలు పుట్టాలని చెప్పి మళ్ళా పెద్ద జనాంగం వాళ్ళు. హల్లెలూయా. హి హస్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ ఆన్ గాడ్. అందుకే దేవుడు వదిలిపెట్టలేదు. ఆయన 99 ఏళ్ల వయసు వచ్చింది, పిల్లలు అయితే లేరు. ఆమేన్. నెక్స్ట్ వర్స్కి వెళ్దాం. 18వ అధ్యాయం 7వ వచనం. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి నేత దూడను తెచ్చి. ఒక్క నిమిషం ఆగు. 17వ అధ్యాయంలో 99 సంవత్సరాలు, 18వ అధ్యాయంలో 50 ఏళ్ళకి వచ్చింటాడా? లేదు, ఆ ఏజ్ కంటిన్యూ అవుతుంటుంది కదా. 99 వయసులో ఏం చేస్తున్నాడు ఆయన? పశువుల మందకు పరిగెత్తి ఇంగ్లీష్ లో అబ్రహాం రాన్ అంటున్నారు. రాన్ పరిగెత్తడం అంటే ఎవరు పరిగెత్తారు? మామూలుగా పిల్లలు, అథ్లెట్స్ పరిగెత్తారు. 99 ఏళ్ళు పరిగెత్తుతాడా? కానీ పరిగెత్తుతున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ వెయిటింగ్ ఆన్ ది లార్డ్ విల్ డూ టు యువర్ లైఫ్. నీ శరీరంలో మార్పులు తీసుకొస్తుంది. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు అంటే యూ విల్ బికమ్ సో ఫిట్. తర్వాత ఆమేన్. మనం దేవుని కొరకు ఎదురు చూస్తున్నాము, దేవుని మీదనే ఆధారపడుతున్నాము అంటే అలా ఉంటుంది జీవితం. తర్వాత హల్లెలూయా. హి ఈస్ రన్నింగ్. ఆమేన్. 10వ వచనం. అందుకు ఆయన మీదకి కాలువను ఎద్దకు నిశ్చయంగా దేవుడు వచ్చింది. యాక్చువల్లీ దేవుడు వచ్చి అబ్రాహాంతో మాట్లాడడానికి వచ్చిండు. అట్లా దారిలో పోతే అబ్రాహాం పట్టుకొస్తాడు, రండి మా ఇంటికి అని చెప్పి భోజనం అరేంజ్ చేస్తాడు. భోజనం తర్వాత జరుగుతున్న మాటలు. అందుకు ఆయన మీదకి కాలువను ఎద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు మీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. 11వ వచనం. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. ఈ పదం చూసి చాలా మంది ముస్లింలు అసలు నచ్చలేరు, బొమ్మలు కూడా అట్లనే వేస్తుంటారు. ఇక్కడ ఏముంది, వాళ్ళు వృద్ధులైంది. వృద్ధులు అనే పదం దేనికి వాడతారంటే వాళ్ళ ఏజ్ 90s లో ఉంది కాబట్టి. ఈయన 99, ఆమె 89. ఓకే, సో వృద్ధులైంది. ఇంకో మాట ఉంది, స్త్రీ ధర్మము. ఈ మాట అంటే మెనోపాజ్ వచ్చేసింది, అంటే పీరియడ్స్ రావడం అవన్నీ ఆగిపోయినాయి. ఆ స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను కనుక నిలిచిపోయాను కాబట్టి పిల్లలు కూడా లేరు. ఓకేనా, అందరూ అగ్రీడా? అంటే వీళ్ళు వయస్సు ఎక్కువైపోయింది. ఆమె గర్భంలో కూడా జరగాల్సిన న్యాచురల్ గా జరగాల్సినవన్నీ కూడా టైం బౌండ్ థింగ్స్ అన్ని అయిపోయినాయి అనే మాట ఇక్కడ మనం చూస్తాం. హల్లెలూయా. ఒకవేళ ఆమె మూసిలో ముద్దకో అయిపోయి కట్టె పట్టుకుని ఉంటే నెక్స్ట్ 20వ అధ్యాయం 2వ వచనానికి రండి. అప్పుడు అబ్రహాము, ఆదికాండం 20వ అధ్యాయం 2వ వచనం, పవర్ఫుల్ వర్స్. అబ్రహాము తన భార్య శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాడు. ఈమె నా చెల్లెలు అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? వాట్ ఈస్ ది ఏజ్ నౌ? 90 years. 90 ఏళ్ళప్పుడు ఏమని చెప్తున్నాడు? ఈమె నా చెల్లెలు. ఎందుకు? ఆమె అందాన్ని చూసి జనాలు ఈయన చంపేసి ఆమెను తీసుకుపోతారు. రాజు తీసుకుపోయాడు. అక్కడ అభిమేలకి చూడండి, చదువు. నా చెల్లెలని చెప్పాడు కనుక ఇరారు రాజైన అభిమేలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకోలేదు. చెల్లెలా అయితే చలో మన ఇంటికి వచ్చేసి. ఒక పరాయి దేశపు రాజు
ఈమె అందాన్ని చూసి తట్టుకోలేక ఎట్లయినా పెళ్లి చేసుకోవాలని చెప్పి తీసుకుపోయాడంటే అది మామూలు అందమా? ఒకటి యుట్రస్ లో ఏదో టైం ఆగిపోయింది కానీ బట్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎవడైనా రాజు 20 ఏళ్ల పిల్లను 25 ఏళ్ళ అలా వెతుకుంటాడు కానీ 90 ఏళ్ళ పట్టుకున్నాడు. ఏమర్థం ఇది? దట్ ఈస్ renewing of strength. హల్లెలూయా. అందుకే నేను అనేది ఏంటంటే when you wait on the Lord, బ్యూటీ క్లినిక్స్ కి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, ఫేషియల్ కి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, హల్లెలూయా, పెడిక్యూర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. హల్లెలూయా. వాళ్ళు అందంగా తయారవుతారు. హల్లెలూయా. మన అవ్వ అయిన శారా లాగా చాలా అందంగా తయారవుతారు. మన తాత అయిన అబ్రహాం లాగా అథ్లీట్స్ లాగా అవుతారు. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ది వర్డ్ సేస్. 17వ వచనం అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కలిగి. ఆమేన్. వాళ్ళు పిల్లలు కన్నారు. అబ్రహాముకు ఇంకా పిల్లలు లేరు. చాలా మంది ఇక్కడ ఒక తప్పు చేస్తారు. ఏంటంటే మనకే పిల్లలు లేరు, మనం ఇంకెవరికో ప్రార్థన చేస్తాం. మనకి క్రైస్తవ జీవితాల్లో చాలా మందికి ఉండేటువంటి క్వశ్చన్ ఏంటంటే మనకు లేదు, మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? అది తప్పు. దేర్ ఇస్ ఎ స్పిరిచువల్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది. నీకు లేని దాని గురించి నువ్వు మళ్ళీ వాళ్ళ ఎదుటోళ్ళ కోసం ప్రార్థన చేస్తే అది నీకు రిలీజ్ అవుతుంది. యోబు స్నేహితులు వచ్చి యోబును నిందిస్తూ ఉంటారు. యోబు దగ్గర ఏం లేదు, ఇంకా చిల్లి గవ్వలేదు, ఆ పెంకు తీసుకొని గీక్కుంటున్నాడు. వాళ్ళు వచ్చి నిందిస్తున్నారు అంతా. దేవుడు ప్రత్యక్షమవుతాడు, దేవుడు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయండి. ఈయన ఎప్పుడైతే వాళ్ళ స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాడో దేవుడు ఏం చేస్తాడంటే అంతవరకు ఉన్న యోబు పరిస్థితిని కంప్లీట్ గా మార్చేస్తాడు. ఎవరెవరో వచ్చి యోబుకు అంత బాగైపోతుంది. పీరియడ్ ఆఫ్ 9 months ఆ పీరియడ్ అంతే అంత బాగైపోతుంది. ఏం లేనాడు గీక్కుండేటోడు ఎదురుకి ప్రార్థన చేయడం ఒప్పుకుంటారు. ఎవరన్నా నువ్వే గతిలేడు నాకేం ప్రార్థన చేస్తారా? కానీ అది తప్పు. మనం కూడా కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, మనకే బాగాలేకపోతే వాళ్ళకే ప్రార్థన చేస్తాం. మనమే ఇట్లుంటే మనమే ప్రార్థన చేస్తాం. అదే రాంగ్. నీకు ఎట్లన్నా కూడా నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే నీ ఎబిలిటీ కాదు, నీ స్ట్రెంగ్త్ కాదు, అది ఆయన సామర్థ్యం నీలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఆయన సామర్థ్యం నీలో పనిచేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయడం మొదలు పెడతావో ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ ఫర్ యూ. హల్లెలూయా. అది ఏదైతే నీవు కావాలనుకుంటున్నావో ప్రే ఫర్ అదర్స్. ఇతరుల కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 37వ కీర్తన 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరింపుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. రెండవ విషయం, ఒకటి రెన్యూయింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్, రెన్యూయింగ్ ఆఫ్ యూత్ చూస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇంగ్లీష్ లో ఉన్న మాట ఏంటంటే దే దట్ వెయిట్ అపాన్ ది లార్డ్ ది లార్డ్ షల్ ఎగ్జాల్ట్ దెమ్. చదవండి ఒకసారి. వెయిట్ ఆన్ ది లార్డ్, కీప్ హిస్ వే and he shall exalt thee. He shall exalt thee. Hallelujah. నిన్ను హెచ్చిస్తాడు. దేనికి హెచ్చిస్తాడు? నువ్వు ఈ భూమిని స్వతంత్రించుకునేట్టు ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. నీకు ప్రమోషన్ కావాలా? దేవుని మీద ఆధారపడు. నీ పరిస్థితులు బాగుపడాలా? దేవుని మీద ఆధారపడు. నీకు ఏది ఉన్నా ఏమున్నప్పటికీ అన్నిటి మీద నువ్వు చేయాల్సింది ఏంటంటే యెహోవా కొరకు కనిపెట్టుకొని. నేను చెప్పాను కనిపెట్టుకొని. లాస్ట్ స్లైడ్ చూడండి. లాస్ట్ స్లైడ్ ఒకసారి అందరు చదవండి. Owning God. Owning God. ఎలా నువ్వు how are you going to wait on the Lord? నువ్వు యెహోవా కొరకు ఎలా కనిపెట్టుకోవాలా? ఫస్ట్ థింగ్ ఇస్ owning God. సెకండ్ డిక్లేరింగ్. ఆయన గురించి నువ్వు డిక్లేర్ చేయాలా, ఈయన నా బలము, నా స్ట్రెంగ్త్. హల్లెలూయా. థర్డ్ బిలీవింగ్ అండ్ కన్ఫెసింగ్. బిలీవ్ అండ్ యు కన్ఫెస్. భయాన్ని రానియొద్దండి, నమ్మండి. ఆయన నాకు అన్ని చూసుకునేవాడు. హల్లెలూయా. మెడిటేటింగ్ ఆ వాక్యాన్ని ధ్యానించాలా. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఓన్లీ ఇన్ గాడ్. దేవుడు తప్ప మిగతా ఎవరి మీద కాన్ఫిడెన్స్ పెట్టొద్దండి. నెక్స్ట్ టాట్ బై గాడ్. యు షుడ్ బి టాట్ బై గాడ్. దేవుని చేత నేర్చుకోబడాలి. ఎట్లా నేర్చుకుంటారు? హెచ్ఎఫ్ఎం మెసేజెస్ వినండి. యు విల్ బి టాట్ బై గాడ్. అవన్నీ టీచింగ్స్. ప్రీచింగ్ ఉండదు మా దాంట్లో. ప్రీచింగ్ అంటే ఏంటి? ప్రీచింగ్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్, టీచింగ్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. టీచింగ్ అంటే ఒక క్లాస్ రూమ్ లో ఎలా చెప్తాం అదే. You need to be
taught by God. దేవుని మార్గాలు నీకు తెలియాలి అంటే you need to be taught by God. Are you blessed? Yes. Praise the Lord. నేను కళ్ళు మూసుకోండి, ఒక చెయ్యి దేవుని వైపు ఎత్తండి, నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ప్రార్థనలో ఏకీభవించండి. ఒకవేళ మీరు యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు అయితే కూడా మీరు నాతో ఏకీభవించండి. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి యేసు క్రీస్తు నామమున ఈ విన్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో నేను మీ కొరకు కనిపెట్టుకునే బిడ్డగా నన్ను మార్చండి. నేను ఒక్క వరం కోరాలనుకుంటున్నాను. నేను బ్రతుకు దినములన్నీ కూడా నేను మీ సన్నిధిలో జీవించడానికి నాకు కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి తండ్రి. ఆమేన్. God bless you. Praise the Lord.